శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకొండల విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. ఈ ఛానల్ కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి మార్చి నెల ఫలితాలు తెలుసుకుందాం. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా గ్రహ సంచార గమనం ఏంటో చూద్దాం. ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెలలో ఈ జన్మ రాశిగా ఇతూ తృతీయ రాశిలో కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం. ఈ రాశికి అష్టమ రాశియోగు కుంభరాశిలో శని, శుక్ర, కుజగ్రహాలు సంచారంలో ఉంటాయి. అలాగే ఈ రాశికి భాగ్యరాశియోగు మీనరాశిలో రవి, బుధ, రాహు గ్రహాలు సంచారంలో ఉంటాయి. ఈ రాశికి మేషరాశి యోగు దశమ రాశిలో గురుగ్రహ సంచారం ఉంటుంది. ఈ విధమైన గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఈ నెల నడుస్తున్న కారణంగా వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి వారు ఈ నెల ఒకంత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ నెలలో చాలా వరకు గ్రహాలన్నీ కూడా వ్యతిరేక సంచారంలో ఉన్న కారణంగా ఈ మాసం వీరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తస్మాత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా ఈ మాసం వీరికి ఏదైనా మంచి ఉంది అంటే దశమ రాశిలో గురుగ్రహ సంచారం కొద్దిగా గురువు అనుకూల సంచారంలో ఉండి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సకాలంలో పనులు పూర్తవుట, లేదంటే పట్టుదలతో ఆ పని ఎలా అయినా సరే పూర్తి చెయ్యాలి అనే సంకల్పంతో పని పూర్తి చేసుకునుట, అలాగే వీరి యొక్క మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటూ సహనంతో మెలుగుట వలన కొన్ని పనుల్లో పురోగతి అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా అడుగడుగున అడ్డంకులు ఉంటాయి. అకస్మాత్ ప్రమాదములు ఎదుర్కొంటారు. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం మీకు ఈ మాసం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. గత కొంతకాలం నుంచి అష్టమ శని నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా విదితమే. ముఖ్యంగా ఈ మాసం అష్టమ శనితో పాటు అక్కడ కుజగ్రహం కూడా తోడై అది అకస్మాత్ ప్రమాదములకు కారణమవుతుంది. కావున మీరు చేయవలసిన పరిహారం కుజుడికి శనికి పరిహారాలు పాటించాలి. శని భగవానుడికి తైలాభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహించాలి. మీ దగ్గరలో ఉన్న శని ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రాలను సందర్శించి స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహించాలి. అలాగే కుజునికి కూడా మంగళవారం నియమము పాటించుట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ, అర్చన, అభిషేకాలు నిర్వహించడం మంచిది. ఈ విధంగా దైవ ఆరాధనతో ఉండడం మంచిది. అలాగే మీరు కూడా వ్యవహారికంగా కొద్దిగా సంయమనం పాటించాలి. ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సింపుల్ లివింగ్ అనగా తేలికగా జీవించడానికి మార్గం ఎత్తుకోవాలి. సింపుల్గా అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అన్నట్టు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండండి. ఈ మాసం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా సమయపాలన, నియమపాలన చేయండి. అనగా ఆహారపు నియమాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. తీసుకునే పానీయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇలా ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఎందుకో తెలియని భయాందోళనలకు గురవుతుంటారు. అన్నీ కూడా సక్రమంగా చదివిన పరీక్షల్లో రాసేటప్పుడు ఏదో తెలియని నైరాశి మలుముకున్నట్టు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కావున ధైర్యంతో మెలగాలి విద్యార్థులు. అలాగే ఇంకా వ్యాపార రంగాల వారికి వ్యాపారాలు సాగిన లాభాలు మాత్రం ఆరాకొరాగా ఉంటాయి. అలాగే నూతన కస్టమర్లను ఆకట్టుకోలేరు. కస్టమర్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుందని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కావున సంయమనం వహించాలి, క్రమశిక్షణతో మెలగాలి. అలాగే ఏమరపాటు తగ్గదు, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడం మంచిది. అలాగే ప్రైవేట్ రంగాల వారికి ఈ మాసం కొద్దిగా చికాకులు ఎక్కువ అవుతాయి. ఇంకా రాజకీయ రంగం వారికి ఎవరైతే కర్కాటక రాశిలో ఉంటారో వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. పదవీ గండంగా చెప్పవచ్చు. అలాగే ఎంత చేసినా కూడా ఇతరులని లేదా జనాదరణ పొందలేరు. మీరు సంయమనం ఎక్కువగా వహించాలి. అలాగే అవివాహితులకు ఈ మాసం నిరాశ ఎదురవుతుంది. నిరుద్యోగులకి ఈ మాసం నిరాశ తప్పదు.
ఏదైనా పనులు ఉంటే వచ్చే నెలకి పోస్ట్ పోన్ చేయడం మంచిది. అలాగే చేతి వృత్తి కళాకారులకు, చేతి వృత్తి పని వాళ్లకు, సినీ కళాకారులకు, ప్రముఖులకు ఈ మాసం గడ్డు కాలంగానే చెప్పవచ్చు. ఎంత పని చేసినా ఇతరులను ఆకట్టుకోలేరు. అలాగే అవకాశాలు చేతి వరకు వచ్చి మిస్ అవుతుంటాయి, లేదా వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేరని చెప్పవచ్చు. కావున ఈ పరిస్థితులకై మీరు ఈ మాసం తగు జాగ్రత్తగా ఉంటూనే పనులు పోస్ట్ పోన్ చేసుకోండి. సింపుల్ లివింగ్ అనగా దైవారాధనతో మెలుగుతూ సింపుల్గా జీవించడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఈ మాసం చికాకులు ఎదుర్కొంటారు. అలాగే ప్రయాణాల్లో బడలిక అలసట ఎక్కువ అవుతుంది. ప్రయాణాల్లో ఏమరపాటుగా ఉంటే అకస్మాత్ ప్రమాదములు ఎదుర్కొనే అవకాశం ఉంది. పరిహారాలు మరొకసారి చెప్తూ ఉన్నాను. శని భగవానుడికి తరచూ తైలాభిషేకాలు చేయించండి. శని భగవానుడికి పూజ, అర్చన, అభిషేకాలు నిర్వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంగళవారం, శుక్రవారం నియమములు పెట్టుకోండి. రాహుకేతుల పూజలు, శని భగవానుడి యొక్క పూజలు తరచూ కూడా చేస్తూ ఉండండి. కాళహస్తి కూడా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా పూజలు నిర్వహించండి. ఈ విధంగా దైవారాధనతో మీరు కొంత ఈ యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి కొద్దిగా మనశ్శాంతిగా ఉండగలరు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి, ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంటారు. ఈ యాప్ నందు ఈ ఆస్ట్రోయోగి యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్కి కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే ఈ యాప్ ద్వారా మీకు జ్యోతిషులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే మీకు అనేక సంఘటనలకు విలువైన సూచనలు, సలహాలు కూడా ఇస్తూ ఉంటుంటారు. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు నంబర్ 1 ఆస్ట్రో వెబ్గా ప్రసిద్ధి చెంది ఉంది. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి.